మెగా డిబేట్. నా పేరు రహీం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సీన్. దాదాపు మీరందరూ చూసే ఉంటారు. ప్రతిరోజు మనం చూస్తున్నాం, గత 2 రోజులుగా అందరూ అనుభవిస్తున్నాం. ఏదైతే పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు, నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుంటే ఇటు వాహనదారుల గుండెలు మాత్రం రైళ్లు పడిగెడుతున్నాయి. అటు హైదరాబాద్లో అయితే ఆర్టీసీ కీలక ప్రకటన చేస్తూ అప్రమత్తం అయినప్పటికీ కూడా కానీ పౌర సరఫరాల శాఖ మాత్రం స్టాక్ సరిపడా ఉంది, ఆందోళన వద్దు అని చెబుతుంది. ప్రభుత్వం ఒకటి చెప్తుంటే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉంటుంది. అసలు ఈ కొరతకు వార్ ఎఫెక్ట్ కారణమా, లేక రవాణా రంగంలో సంక్షోభం తలెత్తబోతుందా, లాక్డౌన్ లాంటి పరిస్థితులు మరోసారి ఎదుర్కోవాల్సిందనా? అసలు ఏం చెప్తున్నాయి పరిస్థితులు? బయట చూస్తే ఒకలాగుంది, అధికారులు ఒకలా చెప్తున్నారు. ఇవాల్టి మెగా డిబేట్ ఇదే విషయం మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకురాలు సునీతారెడ్డి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి, మిత్రులందరికీ నమస్కారం. మెగా టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. రామచంద్ర గారు, చూస్తున్నాం మనం గత 2 రోజుల నుంచి అసలు మరీ ఈ విధంగా ఇంతమంది కేవలం ఒక చిన్న వార్తను పట్టుకొని ఈ విధంగా పెట్రోల్ బంకుల చుట్టూ గంటల కొద్దీ వేచి చూసే ధోరణి, అసలు ఇది చూస్తూ ఉంటే ఇది వాస్తవంగా ఎందుకు ప్రజల్లో అవగాహన లేకనా, లేకపోతే ప్రజలు నిజంగానే తెలివిగా ఉన్నారా? ముందు ఆ విపత్తు రాబోతుందా? అసలు ఏమంటారు? ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజలకు తెలియజేసే విషయంలో ఫెయిల్ అయిందా, లేకపోతే పబ్లికే తొందరపడి ఆవేశపడి ఆ విధంగా వాళ్ళు సెక్యూర్గా చూసుకుంటున్నారా? ఏమంటారు? అసలు ఎందుకు ఈ సంబంధించిన పెట్రోల్ బంకుల చుట్టూ ఈ విధంగా జనాలు క్యూ కట్టడం అని దీని అర్థం ఏంది? అసలు ఎటు దారి తీస్తున్న పరిస్థితులు? ఇది సోషల్ మీడియా ఎఫెక్టా? అసలు ఏంది వాతావరణం, ఏంది గ్రౌండ్ రియాలిటీ ఏంది? దీనికి ముఖ్యంగా 3-4 కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే మొన్న 2 రోజుల ముందు ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన అభద్రతా భావంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఫ్యూచర్ లో మనకు డీజిల్, పెట్రోల్, గ్యాస్ అనేది ఇంతకు ముందు మనకు లాక్డౌన్ లో కరోనా టైంలో ఏ రకంగా పరిస్థితి ఉందో ఆ రకంగా అవుతుందనే భయం ఉన్నది. దాంతో పాటు కూడా ఇప్పుడు మనకు అరబ్ కంట్రీ సౌదీ అక్కడ యుద్ధానికి ప్రభావంతో సుమారుగా 40 ఈ స్టోరేజ్ అంటే వాళ్ళు ఉత్పత్తి చేసే డీజిల్, పెట్రోల్, గ్యాస్ వీటి మీద కూడా దాడి జరుగుతుంది. దాన్ని కూడా దృష్టిలో ఉండి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. బట్ మన దగ్గర ఇప్పటి వరకు అయితే సుమారుగా ఒక 90 రోజుల వరకు స్టాక్ ఉంటుంది. స్టాక్ ఫుల్ గా ఉన్నది, కానీ ఫ్యూచర్ లో ఇబ్బంది జరుగుతుంది అనేది ఒకటి ఉందండి. అదే రకంగా ఇప్పుడు ఏమైతుందంటే మనము మొదటి నుంచి కూడా ఇక్కడ రష్యాతోని ఇటు అమెరికాతోని సంబంధాలు మొదటి నుంచి ఉంటాయి. ఆ సంబంధాల్లో అమెరికా మేము రష్యాతో వచ్చే డీజిల్, ఆయిల్ కి సంబంధించిన క్యాన్సల్ చేసుకొని రష్యాతో క్యాన్సల్ చేసుకొని ఓన్లీ అమెరికా నుంచే తీసుకుంటున్నామని ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో కూడా కొద్ది ఇబ్బంది అయిన వాతావరణం ఏర్పడ్డది. దాంతో పాటు కూడా ఇప్పుడు మనకి ఇబ్బంది లేకున్నా కానీ ప్రైవేటు కొంతమంది వ్యాపారవేత్తలు అనుకోండి, డీలర్స్ అనుకోండి, ఇబ్బందికరమైన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్యాస్ ఉన్నది, గ్యాస్ లో అంటే ఎక్స్ట్రా రేట్ తో బ్లాక్ మనీలో అంటే బ్లాక్ లో మనకు దొరుకుతుంది. మనం రెగ్యులర్ గా కూడా బుక్ చేసుకుంటే ఇప్పుడు 25-30 రోజుల నుంచి కూడా బుక్ అయిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. కానీ ఎక్స్ట్రా అమౌంట్ తో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉందనుకుంటే అంటే బ్లాక్ మార్కెట్ లో దొరుకుతుంది. అంటే వ్యాపారవేత్తలు, డీలర్స్ కొద్ది ఇబ్బంది అయిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు ఇప్పుడు మనకు డీజిల్, పెట్రోల్ లో కూడా అదే రకంగా అభద్రతా భావం ఏర్పడ్డది. అంటే ఇవన్నీ ఈ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కూడా చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. అదేంటే ఫ్యూచర్ లో మనకి ఇబ్బంది జరుగుతుంది అనే ఆలోచనతో ఉన్నది. ఎంతైనా కానీ స్టాక్ ను మనము ఇచ్చే దాంట్లో కూడా కొద్దిగా కంట్రోల్ చేసి విజిలెన్స్ ను సివిల్ సప్లై ద్వారా అనుకోండి, పౌర సరఫరాలకు సంబంధించిన అధికారుల ద్వారా అనుకోండి సక్రమంగా సప్లై అయ్యే రకంగా చూసుకోవాలి. బ్లాక్ మార్కెట్ లేకుండా చూసుకుంటే దానికి ఇబ్బంది జరిగేది. ఇప్పుడు ఏమైతుందంటే మామూలుగా వీళ్ళు వెహికల్స్ లో వేసుకోకుండా అంటే తమ సొంత బండ్లు ఉన్నా లేకుంటే పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏంటంటే స్టోరేజ్ బాగా చేస్తున్నారు. వాళ్ళు వెహికల్స్ తో పాటు కాకుండా డ్రమ్లలో అనుకోండి ఇంకా వేరే రకంగా తీసుకుంటే అవి ఎన్నో రకాలుగా ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్య రీత్యా ప్రాబ్లం ఉంటుంది, పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది. అదేదన్నా
మిస్ఫైర్ అయ్యేమని అయినా కానీ పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఈ అన్నిటికి కూడా ప్రభుత్వములు, రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, కేంద్ర ప్రభుత్వం అనుకోండి, సక్రమంగా సప్లై కావాలి. నిజానికి కూడా సప్లై అనేది కూడా చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు గ్యాస్ అనుకోండి, గ్యాస్ కి సంబంధించిన 33 కోట్లకు సంబంధించిన కలెక్షన్ ఉంటే మనకు 75 లక్షల సిలిండర్లు అంటే మనకు సప్లై అవుతుంది అనేది ఒకటి వస్తున్నది. అంటే మనకి ఎంత వచ్చినా గానీ మనకు అంటే ఇరాన్ కూడా కొద్దిగా సహకరిస్తున్నాం. మిత్ర దేశాలకు సంబంధించిన ఓడ అంటే వాళ్ళకు రవాణా సౌకర్యంలో మేము ఇబ్బంది చేయమని చెప్పుకుంటూ మనకు కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటది. కానీ ఈ ప్రభుత్వాల్లో మనకు చేసే కార్యక్రమాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దీన్ని అజమాయిషిగా తీసుకొని దానికి స్పెషల్ గా ఎవరినన్నా అంటే దీనికి సంబంధించి సరైన సక్రమమైన దారిలో సప్లై అయ్యేటట్టు ఉండాలి. మిస్ గా అంటే అక్రమ దారులు లేకుండా బ్లాక్ గా అంటే వ్యాపారవేత్తలు స్టోరేజ్ చేసుకొని బ్లాక్ గా అమ్ముతున్నారు. దాన్ని కూడా కంట్రోల్ చేస్తే ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఏదేమైనా కానీ భవిష్యత్తులో కొద్దిగా ఇబ్బంది అయిన వాతావరణం ఉంటది. దానికి మనకు ఎప్పటికైనా కానీ భారతీయులం ఇండియా వాళ్ళము ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. ఎందుకంటే ఏమన్నా మనకు డీజిల్ పెట్రోల్ సంబంధించిన ఏమన్నా ఇబ్బంది ఉంటే ఎమర్జెన్సీగా మనకు ప్రజలకు సంబంధించిన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటుంది. దాంతో పాటు ట్రైన్స్ అనుకోండి, బస్సెస్ అనుకోండి, ఇంకేమైనా యూజ్ చేసుకుంటారు. కానీ ఎమర్జెన్సీగా ఉండే వాళ్ళకు మాత్రం స్కూల్ కు సంబంధించిన అయినా అనుకోని ఇప్పుడు ఈ గ్యాస్ ఇబ్బంది జరిగినప్పుడు కమర్షియల్ కు సంబంధించిన హోటల్ వాళ్ళకు తర్వాత అంటే కొన్ని ఇండస్ట్రీ అంటే కొన్నిటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కమర్షియల్ వాళ్ళే ఓపెన్ గా చేసుకొని కమర్షియల్ లో రేటు పెంచారు. కమర్షియల్ సిలిండర్ కు వాళ్ళకి సప్లై చేసే ప్రయత్నం చేస్తుంటే దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ అయినా కానీ ఒక పద్ధతిగా సప్లై చేసి ఎక్కడెక్కడ అవసరం ఉన్నది ఎక్కడ ఉన్నది అనే దాని మీద సప్లై చేయాలి. బ్లాక్ గా వాళ్ళు స్టోరేజ్ చేసుకున్న డ్రమ్ములలో ప్రైవేట్ దాంట్లో చేసుకోకుండా చూసుకుంటే బాధ్యత ఉండాలి. సప్లై కూడా మనకు పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు చూడాలి. ఇంతకు ముందు ఏంటంటే డీలర్లకు వాళ్ళకు క్రెడిట్ తో వస్తుండే అడ్వాన్స్ వాళ్ళు ఎన్ని వెహికల్స్ కావాలంటే అన్ని వెహికల్ లోడ్ వస్తుండే. ఈ రోజు ఏమైతుందంటే ఈ పరిస్థితిని పట్టుకొని వాళ్ళకు నెట్ అమౌంట్ ఇస్తేనే అడ్వాన్స్ అమౌంట్ ఇస్తేనే వస్తున్నది. దీంట్లో కూడా కొన్ని ఇబ్బందులు జరిగి నో స్టాక్ అనేది కూడా జరుగుతుంది. నిజంగా డీలర్లకు వస్తుందా లేదా లేకుంటే ఉండి కూడా వాళ్ళు నో స్టాక్ బోర్డ్స్ పెట్టి కృత్రిమంగా అంటే కొరత ఏర్పడే రకంగా చూస్తున్నారా? ఇవన్నిటిని కూడా కూలంకషంగా చూడాలి. మనకు అంటే వ్యక్తిగతంగా కాకుండా కానీ ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మాత్రం ఇలాంటి ఇబ్బంది ఉండదు. భవిష్యత్తు కోసానికి ముందు జాగ్రత్త చర్యగా ప్రతి దాని మీదగా అజమాయిషి ఉండాలి. మనకు ఏంటంటే ఇప్పుడు స్టోరేజ్ చేసి మొన్న ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు 15 సిలిండర్లు ఉన్నాయి ఒక దగ్గర. అంటే ఏ రకంగా వస్తుంది స్టాక్ అనేది బ్లాక్ గా ఎందుకు వెళ్తుంది? దాన్ని కూడా కంట్రోల్ చేస్తే మాత్రం భవిష్యత్తులో ఇబ్బంది జరగదని అభిప్రాయం అండి. ఓకే రామచంద్ర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సునీతారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకురాలు. నమస్తే అండి సునీతారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. విన్నారు కదా రామచంద్ర గారు చెప్పినట్టు, ఏదైతే మోదీ వ్యాఖ్యలే ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచి ఈ విధంగా ఈ రోజు ఇంత సమస్య కారణమైంది అంటున్నారు. ఏమంటారు దాని గురించి మీరు? నమస్తే అండి. మెగా 9 ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు అందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు మోడీ గారు చెప్పింది ఏంది, మనం అర్థం చేసుకుంది ఏంది అనే కాడ ఆలోచన చేయాలి సార్. మోడీ గారు ఏం చెప్తున్నారు? అక్కడ యుద్ధం మనం తెస్తే వచ్చింది కాదు. అక్కడ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం అనేది మన వల్ల వచ్చింది కాదు, మనం కారణం కాదు. అయినా ప్రపంచ దేశాలన్నీ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఫేస్ చేస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు అంటే అక్కడి నుంచే ఎక్కువ మనకు ఫ్యూయల్ వస్తుంది కాబట్టి. మోడీ గారు ఏం చెప్పిండ్రు అంటే ఇంధనము, ఎరువులు, జాతీయ భద్రత, ఇతర రంగాలపై ప్రభావం ఏ విధంగా ఉందో ఆ యుద్ధం పరిస్థితి అనేది వివరించడానికి భారతీయుల భద్రత ఏ విధంగా తీసుకోవాలో అందరం కలిసికట్టుగా ఏ విధంగా మనము కోవిడ్ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా అన్ని పార్టీలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఒక దేశం ఒక్క యూనిట్ కిందకి వచ్చి మనం అంత పెద్ద కోవిడ్ ని ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కంటే అత్యధిక జనాభా ఉన్న మనం ఏ విధంగా ఎదుర్కొన్నాము, ఒక్క తాటిపై నిలబడి ప్రపంచానికి మనం ఏ విధంగా చేయూతనిచ్చినాం, ఏ విధంగా సహాయం చేసినాం, అంత పెద్ద పాండమిక్ నుంచి మనం ఎట్లా బయటపడ్డామో ఆ విధంగా అదే మనోధైర్యంతో ఎలాంటి సమస్యలు వచ్చినా దేశం ఒక్క తాటిపై నిలబడి మనం ఎదుర్కోవాలి అనే విధంగా మాట్లాడుకొచ్చిండ్రు. కానీ ఆయన ప్యానిక్ చేయడానికి మాట్లాడిండ్రు అని మీరు ఇట్లా అర్థం చేసుకోకూడదు కదా సార్. ఇంకొకటి,
ప్రపంచ దేశాలలో ఇప్పుడు సునీత గారు చెప్పండి మీరు సార్. మీరు చెప్పిన మాట వాస్తవమే. కాకపోతే మోడీ గారు చెప్తూనే మనం కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా మళ్ళీ రాబోతున్నాయి, అలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాలి, ఇది కొంతకాలం కాదు ఎక్కువ కాలం ఉండిద్ది ఇలాంటి విపత్కర పరిస్థితులు, దానికి మనం మానసికంగా సిద్ధం అవ్వాలి, దీన్ని ఎదుర్కోవాలి అన్నారు. ఇప్పుడు అదే చెప్తుండ్రు, కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ మనం ఏ విధంగా ఎదుర్కొని మనం సక్సెస్ అయినాం. పాండమిక్ కరోనా వచ్చినప్పుడు మనకు కనీసం పీపీ కిట్లు కూడా లేవు, మనకు మాస్కులు కూడా లేవు, మనకు టెస్టింగ్ టూల్స్ కూడా లేవు. ఏది లేని పరిస్థితులలో మన మీద ఒక కరోనా అనే ఒక పాండమిక్ వచ్చి పడింది. అది మనం ఒక 2 నెలల్లో ఏ విధంగా ఎదుర్కొన్నాము, ప్రపంచ దేశాలకు మెడిసిన్ కూడా ఎలా ఇవ్వగలిగామో అదే ఎగ్జాంపుల్తో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ యుద్ధం వచ్చింది, ఆ యుద్ధంలో మన పాత్ర లేకపోయినా కూడా ఆ యుద్ధ ప్రభావంతో ఏదైతే మనకు అక్కడ ఉన్న ఆయిల్ కంపెనీలు, గ్యాస్ కంపెనీలు అన్ని అక్కడి నుంచి దాదాపు 40% అక్కడి నుంచే వస్తుంది గ్యాస్, మనకు ఖతార్ నుంచే వస్తుంది మన గ్యాస్. మనం మిగతా ఏ దేశం నుంచి తెచ్చుకున్నా, అర్జెంటీనా నుంచి తెచ్చుకున్నా, కెనడా నుంచి తెచ్చుకున్నా, ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నా, రష్యా నుంచి తెచ్చుకున్నా, ఇంకెక్కడి నుంచి తెచ్చుకున్నా 40 కంట్రీస్ నుంచి మనం తెచ్చుకుంటున్నా కూడా మేజర్ గా మన గ్యాస్ ఖతార్ నుంచే వస్తుంది. అక్కడ ఆ ఏదైతే హర్మోజ్ జలసంధిలో ఇరుక్కుపోయారు, అక్కడ తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనకు ఇప్పటికిప్పుడు మనకేమీ ఇబ్బంది లేదు. కానీ ఆ యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ముగించడానికి మనం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం శాంతియుతంగా. కానీ ఒకవేళ ముగించకపోయినా కూడా ఫర్దర్ గా వచ్చే పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రపంచమే ఒక చిన్న కుగ్రామం లాగా అయిపోయి ఒకరి మీద ఒకరు ఆధారపడి, ఒక దేశం మీద ఒక దేశం ఆధారపడుతూ తిండి గింజలకు కానివ్వండి, పెట్రోల్లకు కానివ్వండి, డీజిల్కి కానివ్వండి, గ్యాస్కి కానివ్వండి, నిత్యావసర వస్తువులకు కానివ్వండి, ఒక దేశం నుంచి ఒక దేశము డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక కుగ్రామంగా మారి ప్రతి ఒక్కరు ఉద్యోగ రీత్యా కానివ్వండి, చదువుల రీత్యా కానివ్వండి, ఇప్పుడు అన్ని దేశాలకు వెళ్తున్న సందర్భం మనం చూస్తున్న. కొన్ని లక్షల మంది మనకు అక్కడ నివసిస్తున్నారు, అక్కడ బతకడానికి వెళ్ళిండ్రు. వాళ్ళ పరిస్థితి కానివ్వండి, వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితి వస్తే మనం వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చుకొని వాళ్ళకు ఉద్యోగ భద్రత ఏ విధంగా ఇస్తాం, వాళ్ళకి భవిష్యత్ భద్రత ఏ విధంగా ఇస్తాం, ప్రతి ఒక్కటి సవాళ్ళే సార్. అది దాన్ని ఉద్దేశం చేసుకొనే ఒక కరోనా వచ్చినప్పుడు మనం ఏదైతే యుద్ధ ప్రాతిపదిక దేశం అంతా ఒక తాటిపై నిలబడి ఏ విధంగా ఎదుర్కొన్నామో, రేపు రాబోయే సిచ్యువేషన్స్ ఏమైనా మనకు ప్రతికూలంగా ఉంటే కూడా ఆ విధంగా మనము నిలబడాలి అని ధైర్యం చెప్తూ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సార్, మన చుట్టూ ఉన్న దేశాలనే చూద్దాం సార్. మన ఏదైతే పాకిస్తాన్, ఇక్కడ శ్రీలంక, ఇక్కడ నేపాల్ కానివ్వండి, మన చుట్టూ ఉన్న దేశాలనే మనం పోల్చుకుందాం, బంగ్లాదేశ్, ఇవన్నీ ఉన్న ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన పరిస్థితి ఉంది, స్కూళ్ళు మూసేసిన పరిస్థితి ఉంది, వెహికల్లకు 10 లీటర్స్ మించి వెహికల్స్ కు పెట్రోల్ ఇచ్చే పరిస్థితి లేదు, నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేదు, బయట తిరిగే పరిస్థితి లేదు, ఆఫీసులకు స్కూళ్ళకు సెలవులు ఇచ్చేసిండ్రు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఓన్లీ ఫేస్ చేస్తున్నది ఒక గ్యాస్ ఇబ్బందిని ఫేస్ చేస్తున్నాం. మనం ఎందుకు అంటే దానికి తీసుకురావడానికి అక్కడ కొద్ది రోజులు ఆగిపోయినాయి కాబట్టి దానికి కూడా ఇక్కడ బ్లాక్ మార్కెట్ ను ఎంకరేజ్ చేసి బ్లాక్ మార్కెట్ లో పెట్టి ఒక సిలిండర్ తీసుకునే బదులు 4 సిలిండర్లు తెచ్చుకోవడాలు, ఇవన్నీ ఆగమాగంగా ఏదైతే పానిక్ సిచ్యువేషన్ వచ్చేసి ఏదో అయిపోతుందనే సిచ్యువేషన్ వచ్చి ఈ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలకు భయాందోళనకు గురై తెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు మనకైతే ఆ పరిస్థితి లేదు. గ్యాస్ ప్రతి ఒక్కరికి ఇంతకుముందు 21 రోజులు మనం బుక్ చేస్తే వచ్చేది 25 రోజులకే మార్చడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇక పెట్రోల్, డీజిల్ అసలు ఏ విధంగా ట్యాంకర్లు వస్తుంది సార్. ఒక్కొక్కరు వచ్చేసి క్యాన్లలో పట్టుకొని ట్యాంక్ ఫుల్ కొట్టించుకొని ఈ విధంగా లేని ఎక్కడ లేని అక్కడ స్టాక్ లేదు అనే విధంగా భయాందోళనకు గురి చేసుకొని తీసుకొచ్చుకున్న సందర్భమే. కానీ అక్కడ కంప్లీట్ గా సప్లై ఉన్నది. మనకి ఇంకా 2 నెలల వరకు ఏ విధమైన పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటి నుంచి మనకు ప్రాబ్లం లేదు. ఆ స్టోరేజీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రజల్ని అనవసరంగా ప్యానిక్ చేసేసి ఏదైతే మనకు అవసరం లేని దానికంటే ఎక్కువ కొట్టించుకొని బ్లాక్ మార్కెట్లకు తరలించుకొని బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ ఏమి మన దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఏ ప్రాబ్లం లేదు సార్. మన చుట్టుపక్కల దేశాలు కానీ కొన్ని దేశాలు ఏ విధంగా ఎదుర్కొంటున్నాయో చూశాక మనకు ఆ పరిస్థితి రాకూడదని ముందు నుంచే జాగ్రత్త కోసం మనము మన దేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, మన దేశ ప్రజల్ని ఏ విధంగా సమాయత్తం చేయాలనే దాని మీద మోడీ గారు మాట్లాడుతున్నారు సార్. ఓకే సునీత గారు.
ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. ఆయన కూడా సరే అడిగి పావని గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. పావని గారు, చూస్తున్నారు, పరిస్థితులు చూస్తున్నాం, రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇటు పక్క చూస్తే మోడీ గతంలో మొన్న వరుసగా 2 రోజులు మాట్లాడిన మాటలను బట్టి ఒకసారిగా దేశం ఎక్కడో కొంత హింట్ ఇచ్చినట్టు మనం జాగ్రత్తగా ఉండాలి, ముందు రోజులు చాలా గడ్డు కాలం వచ్చేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అనేటువంటి వార్త స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నోటిగుండానే వచ్చినటువంటి విషయాన్ని అయితే కొంత ఎక్కడో కొంత ఆలోచనలో పడ్డాయి, ప్రజలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు అనేది ఒక యాంగిల్ జరుగుతుంటే, ఇప్పుడు మన సునీత గారు చెప్పినట్టు అలా కాదు, చెప్పినటువంటి సారాంశం వేరు. భవిష్యత్తులో రాబోయేటువంటి పరిస్థితులు మనం కరోనానే ఎదుర్కొన్నాం, ఇలాంటి విపత్కర పరిస్థితులు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నట్టు విషయమే చెప్పారు. కానీ ఎక్కడ కూడా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు అయితే ఇవ్వలేదు అంటున్నారు. మరి ప్రమాదకరమైన సంకేతాలు ఇవ్వనప్పుడు ఒకసారిగా ప్రజలే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా? ఏం జరుగుతుంది? దీని వెనక అసలు జరుగుతున్న రాద్ధాంతం ఏంది? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ముందు మెగా9 ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే అండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేసి గురజాడ అప్పారావు గారు చెప్పిండ్రు. కానీ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఎలక్షన్లో అన్నట్టుగా మోడీ గారు తిరుగుతున్నారు. ఇప్పుడు పానిక్ ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో, ఏదైతే మన మోడీ గారు కేరళకు పోయి ఎలక్షన్లు స్టంట్లు వేస్తున్నారో, ఇంకొకటి దేశం సంసిద్ధం కావాలి కరోనా లాంటి కష్ట సమయాన్ని ఎదుర్కోవడానికి అనేసి ఒక చెప్పడం జరిగింది. ఇప్పుడు కేబినెట్ సమావేశాలు లేవు, ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలనేది ముందు జాగ్రత్త చర్యలు లేవు. ఇంకొకటి ప్రజలకు భయాందోళనకు గురి చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. గ్యాస్ బండ గుదిబండ లాగా మారింది. 500 పోయి 600 అయింది, 600 పోయి ఇప్పుడు 1040 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకా రాబోయే కాలంలో 14 కిలోలు ఉన్న దాన్ని 10 కిలోలకే పెంచి ఇస్తారంట. మరి ఈ రోజే గ్యాస్ సిలిండర్ మా ఇంటికి రావడం జరిగింది, ఆ సిలిండర్ వేసిన అతనే చెప్పడం జరిగింది. ఇంకొకటి పెట్రోల్ కోసము డీజిల్ కోసము లైన్లు, ఎక్కడికి పోయినా కూడా లైన్లు. ఈ పానిక్ దాన్ని అరికట్టేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ముఖ్యమంత్రినా లేకపోతే ప్రధానమంత్రినా ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నామో, మన దగ్గర పెట్రోల్ ఉన్నది, డీజిల్ ఉన్నది, ఆందోళనకు గురి కాకండి అని ప్రజలను చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి వర్యులేమో ఆది మానవుల లెక్క బండలు కొట్టుకొని మంటలు పెట్టుకొని తినాలి అనేసి మన ముఖ్యమంత్రి గారు ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక ప్రధానమంత్రి గారేమో కరోనా లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలి అని చెప్తున్నారు. ఆల్రెడీ గిన్నెలు గిలాసాలు కొట్టుకొని టంగు టింగు అనేసి కొట్టుకోవడానికి రెడీ కండ్రి అని చెప్పినట్టుగా చెప్తున్నారు. ఒక్క నాయకుడు కూడా ఆనాడు కేసీఆర్ గారు కరోనా లాంటి కష్టకాలంలో ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు కూడా టీవీలకు అతుక్కపోయినరు. ఎందుకు? కేసీఆర్ గారు ఏదో ప్రెస్ మీట్ పెడతారు, మా అందరికి భరోసా ఇస్తారు, ప్రతి ఒక్కరికి కళ్ళల్లో పెట్టుకొని చూస్తారు అనే విధంగా ఉండే. కానీ ఇప్పుడు ఏమైతుందండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎవరన్నా అసలు ప్రెస్ మీట్లు పెట్టి మీరు పానిక్ కాకండి, అనవసరంగా లైన్లలో నిలబడకండి, మేమున్నాము, దేశం ఏ గడ్డు పరిస్థితుల్లో లేదు అని ఎవరైనా చెప్తున్నారా అండి? ఎవరూ లేరు. ఇప్పటి వరకు దేశాన్ని రాష్ట్రాన్ని ఇద్దరు ముంచుతున్నారు. ఆనాడు హలో వినిపిస్తుందా అండి? ఓకేనండి. ఇప్పుడు దేశానికి రాష్ట్రానికి ఒక బాధ్యత తీసుకునే ఒక పౌరుడు కావాలి. ఆ పౌరుడు అయితే ఎవరైతే కనిపిస్తలేరు. మరి ఇందాక సునీతక్క గారు మాట్లాడినరు ఏ క్లిష్ట పరిస్థితి లేదని, కానీ క్లిష్ట పరిస్థితి ఉన్నట్టుగా మాకు ఏ పెట్రోల్ బంకుకు పోయినా కనిపిస్తున్నది, ఎక్కడికి పోయినా కూడా కనిపిస్తున్నదండి. ఈ వాతావరణాన్ని, ఈ పానిక్ సిచ్యువేషన్ ని చెరిపేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే. ఏదైనా ఒకటి తీసుకొని డెసిషన్ తీసుకొని ఏం పానిక్ కాకండి అని ప్రజలను సంసిద్ధం చేయాలి. ఓకేనండి పావని. రామచంద్ర గారు, ఇక్కడ కేవలం యుద్ధం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, అక్కడ యుద్ధం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, ప్రతి రంగంలో ప్రతి దాని మీద యుద్ధం అనేటువంటి నెపం నెట్టి ఎవరికోళ్ళు దానికి సంబంధించినటువంటి విషయం వాస్తవమైనప్పటికీ కూడా దీన్ని రకరకాలుగా ప్రజల్లో తీసుకెళ్లేటువంటి విషయాల్లోకి వచ్చినప్పటికీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. చూస్తుంటే పరిస్థితులు ఒక రకంగా నీరు గార్చేటువంటి ఒక రకమైన మానసికమైనటువంటి టెన్షన్ గురి చేస్తూ ఉన్నారు. అదొక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం తెలంగాణ తీసుకుందాం, ఎక్కడో ఎందుకు 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణనే తీసుకుందాం, పరిస్థితులు ఈ విధంగా చూస్తే ఎక్కడ చూస్తున్నా ట్రాఫిక్ జామ్, గంటల కొద్దీ ట్రాఫిక్ జాము, అక్కడ చూస్తే పోలీస్ యంత్రం కూడా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగం? ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికే పనిచేస్తుంది. కానీ ఈ విధంగా నో స్టాక్ బోర్డులు లేదా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తెరి ఉంచటాలు ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతుంది? ప్రజల్లో
ఇది ముందు నాయన కావాల్సినంత స్టాక్ ఉంది, మీరు ఎందుకు ఇంతగా దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంతగా బారులు తీరి సమయంతో వృధా చేసుకోవటం ఎందుకు అనేటువంటి విషయాన్ని ఎందుకు ప్రజల్లో అవగాహన తీసుకురాలేకపోతుంది? ప్రభుత్వం కూడా పెట్రోల్ బంకుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? దీని గురించి అనేక రకాల బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది, మళ్ళీ ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఉందంటే ఏమంటారు? దీనికి అభద్రతాభావం అనేది ఉంది, షార్టేజ్ కూడా ఉందండి. ఇప్పుడు వాళ్ళకి ఇంతకు ముందు అడ్వాన్స్ గా వస్తుండే క్రెడిట్, అంటే డబ్బులు లేకున్నా కానీ వాళ్ళు పంపిస్తుండే డీలర్ కు. ఈ రోజు ఏంటంటే నెట్ అమౌంట్ ఇస్తేనే వాళ్ళకి వచ్చే పరిస్థితి ఉంది. నిజానికి కూడా స్టాక్ వస్తుందా లేదా అనేది అంటే వీళ్ళు అంటే డీలర్స్ అసోసియేషన్ నుంచి అయితే మా దగ్గరికి అయితే ఫుల్ఫిల్ గా ఎలాంటి ఇబ్బంది లేదు, స్టాక్ వస్తుంది అని అంటున్నారు. ఇక్కడ మాత్రం గ్రౌండ్ లెవెల్ గా చూసుకుంటే మాత్రం బాధలు తీరి అంటే కిలోమీటర్ల వరకు వెహికల్స్ ఉంటున్నాయి. ఎక్కడైనా కానీ చిన్న గ్రామాల నుంచి చూసుకుంటే పట్టణాల వరకు అదే రకంగా ఉంటుంది. అదే గ్యాస్ గురించి కూడా 25-30 రోజుల నుంచి కూడా బుక్ చేసిన వాళ్ళకు కూడా వస్తలేదు. అంటే దీంట్లో రెండు జరుగుతున్నాయండి. ఒకటి ఏంటంటే సప్లై అనేది తగ్గిపోయింది. ఆ సప్లై తగ్గిపోయిన దాన్ని బట్టి ఈ డీలర్లు బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నారు. బ్లాక్ లో మనకు ఒక 500 రూపాయలు 200 రూపాయలు ఎక్స్ట్రా పడితే మనకు సిలిండర్ దొరుకుతుంది. అదే గ్యాస్ కూడా గ్యాస్ది. అదే రకంగా పెట్రోల్ డీజిల్ కూడా వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ వాళ్ళంటే స్టోరేజ్ చేసుకునే వాళ్ళకు ప్రైవేట్ స్టోరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి ఎక్కువ పోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా బ్లాక్ ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది కంట్రోల్ చేయాలి. దీనికి అంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయాలి, స్వచ్ఛందంగా కూడా ప్రజల్లో అవగాహన రావాలి. అంటే ఇక్కడ ఒకరిని చూసి ఒకరు నిజానికి కూడా కిలోమీటర్ ఒట్టి ఉండలేరు వాళ్ళు. అంటే నిజానికి కూడా దాని పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే స్టాక్ అనేది వస్తలేదు, తక్కువ వస్తున్నది. వచ్చింది కూడా వాళ్ళు లైన్ లో ఉన్న వాళ్ళకు సరిపోయే రకంగా ఉంది. అరే మేము ఇక్కడ అంటే ఎవరైనా కానీ ఒట్టి ఉండలేరండి. ఎవరైనా కానీ మనము ఆ పరిస్థితి వచ్చిన దానికి కారణం అంటే స్టాక్ అనేది ఉండలేదు. ఆ స్టాక్ లేకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. బ్లాక్ మనీ అనుకోండి, సప్లై అనేది కూడా సరిగా లేదు. సప్లై అనేది పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు చేయాలి. అదే రకంగా రేషన్ సిస్టమ్ అంటే కంట్రోల్ సిస్టమ్ కూడా ప్రతి వెహికల్ కింద ఇవ్వాలి. లేకుంటే ఇంతకు ముందు కార్డ్ సిస్టమ్ లాగా ఉంటుండే, ఏ రకంగా ఇస్తారో వెహికల్ కింద అనేది కూడా సప్లై చేసుకుంటే కూడా బాగుంటది. కానీ ఇక్కడ ఏమైతుందంటే డబ్బులుండి బ్లాక్ చేసే వాళ్ళకి మాత్రం అధికంగా వస్తుంది, ఏం లేని వాళ్ళకి మాత్రం ఇబ్బంది జరుగుతుంది. మీరు బయట పరిస్థితులు చూస్తే ఒకసారి విజువల్స్ లో కానివ్వండి, మీరు జనరల్గా పెట్రోల్ బంక్ దగ్గర చూసినా ఎక్కడ చూసినా మీరు ఆ విషయంలో కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించింది కాకపోయినప్పుడు కూడా అక్కడ యంత్రాంగం పనిచేయాలి. ఎందుకంటే ఆ మనిషికి అక్కడ కావాల్సినంత వెహికల్కి ఎంత అవసరమో కాకుండా అదనంగా చూస్తున్నాం వాటర్ క్యాన్లు ఏది ఉంటే అది. ఇంకొక వీడియో చూశాను, ఇంట్లో ఏ సామాన్లు ఉంటే చివరి కుక్కర్లో కూడా పెట్రోల్ నింపుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైన వాళ్ళకి మాత్రం పెట్రోల్ అందకుండా అవసరమైన వాళ్ళు బ్లాక్ మార్కెట్లో 1కి 3 రెట్లు అదనంగా డబ్బులు పెట్టుకునే పరిస్థితి వస్తున్నప్పుడు ఈ విధంగా పెట్రోల్ బంకు దగ్గర అవసరం లేకపోయినా కూడా ముందు జాగ్రత్తగా ఇంతంత భారీ ఎత్తుగా నిల్వలుంచుకోవటం అనేది ఎంతవరకు సబబు? ఎందుకు దీని గురించి ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది? చేయాలండి, కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. సప్లై అనేది కూడా తక్కువనే ఉంది. దీనికి విజిలెన్స్ ఉంటది, సివిల్ సప్లై వాళ్ళు ఉంటారు, పౌర సరఫరాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేటట్లు ఉండాలి. మొన్న ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన దగ్గర ఒక అతని దగ్గర 15 సిలిండర్లు ఉన్నాయట. అంటే ఒక వ్యక్తి దగ్గర 1-2 సిలిండర్ల కంటే ఎక్కువ ఉండే 15 సిలిండర్లలో 4 బ్లాస్ట్ అయిపోయినాయి. అంటే ఇది ఏమైతుందంటే అంటే బ్లాక్ గా పెట్టుకుంటే అది ఎన్నో రకాలుగా ఆరోగ్య రీత్యా ఆ స్మెల్ తోనే ఏదో ఇబ్బంది జరుగుతుంది, ఆరోగ్య రీత్యా ప్రాబ్లం ఉంటది. అదే రకంగా ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే మాత్రం పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీనికి పోలీస్ వ్యవస్థ అనుకోండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, విజిలెన్స్ అనుకోండి, సివిల్ సప్లై అనుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నాము విజిలెన్స్ కాదు, అసలు పెట్రోల్ బంక్ వాళ్ళు మామూలుగా అంటే వెహికల్స్ కాక ప్రైవేట్ దాంట్లో వాళ్ళు అంటే డబ్బాలలో అనుకోండి, క్యాన్లలో అనుకోండి, దేంట్లన్నా కుక్కర్ల అట్లా కూడా తీసుకుపోతున్నారని మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళను పూర్తిగా ఎవరు అవసరం లేని వాళ్ళు తీసుకెళ్తున్నారు. దాన్ని టైట్ చేసి బ్లాక్ మనీ అంటే బ్లాక్ గా అమ్ముకునే లేకుండా చూసుకుంటే బాగుంటది. దానికి అంటే నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము సీరియస్ గా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండాలి, పోలీస్ వ్యవస్థ సీరియస్ గా ఉండాలి. అదే రకంగా ప్రజలలో కూడా అవగాహన ఉండి ఇబ్బంది జరగకుండా చూడాలి. మనకు అసలు లేకున్నా గానీ ఇబ్బంది లేకుండా, మనకు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు ఉంటది, ఎమర్జెన్సీ లేకున్నా గానీ అంటే అత్యవసరం లేకున్నా గానీ బారులు తేరి ఉంటున్నారంటే అభద్రతా భావం కూడా ఉన్నది. ఆ అభద్రతా భావాన్ని పోయే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి, నాయకులు చేయాలి. దాంతో పాటు ప్రజల్లో అవగాహన రావాలి. దానికి కూడా చట్టబద్ధంగా అంటే ఇల్లీగల్ గా అంటే బయటకు బ్లాక్ మనీకి అంటే బ్లాక్ గా పోకుండా చూసుకునే బాధ్యత కూడా ప్రజల పైన ఉంది. అందరిది సమిష్టితోనైతేనేది, కృషితోనే అయితేనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు ఎమర్జెన్సీగా ఏమన్నా ఇబ్బంది జరిగినా కానీ
ప్రజలకు సంబంధించిన ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నది. అదే రకంగా అంటే ట్రైన్స్ అనుకోండి, బస్సులు అనుకోండి, ఏదో రకంగా మనకు అది లేకుండా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కానీ అరే ఒకరిని చూసి ఒకరు ఇట్లా జరుగుతుంది అనే దాని మీద చట్టం చూస్తున్నాం. నిన్న ఇప్పుడు ప్రస్తుతం మనం పెట్రోల్కి ముందు గ్యాస్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో, అనేక హోటళ్ళు ఏ విధంగా మూతపడ్డాయో, ఒక పక్క చూస్తేనేమో జరగాల్సిన హోటల్స్ బాగానే చక్కగానే జరుగుతున్నాయి, కొన్ని ఏమో మూతపడుతున్నాయి. వాస్తవంగా అలా తీసుకున్నప్పటికీ కూడా ఆ హోటల్కి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయో తెలియట్లేదు. రోజుల కొద్దీ వాళ్ళకి కావాల్సినంత స్టాక్ వాళ్ళకి అందుతూ ఉంది. ఓ పక్క బ్లాక్ మార్కెట్లో వేలు పెట్టి కొంటా ఉన్నారు. కాబట్టి ఇటు ఈ పక్క అంత నిజంగా అంతగా దానికి సంబంధించినటువంటి గ్యాస్ నిల్వలు లేకపోతే మళ్ళీ ఈ విధంగా బ్లాక్ మార్కెట్ చాలా ఘోరంగా నడుస్తుంది, వేలలో నడుస్తుంది. కాబట్టి వీటన్నీ అరికట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ పెట్రోల్ వంతు వచ్చింది. పెట్రోల్ కూడా ఇప్పుడు చూడండి, ఇదే విధంగా 2 రోజులు సాగితే లీటర్ పెట్రోల్ ధర ఏ విధంగా వెళ్ళిందో మనం చూస్తాం భవిష్యత్తులో. ఇప్పుడు గ్యాస్ని చూస్తున్నాము, పెట్రోల్ కూడా అదే విధంగా బ్లాక్ మార్కెట్ చేసి ఏ విధంగా భవిష్యత్తులో ఏ విధంగా ఉందో కొద్ది రోజులు మనం చూడబోతున్నాం. సరే సునీత గారు. సార్ చెప్పండి. సునీత గారు, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చూస్తే నిల్వలు, అన్ని కంపెనీల నిల్వలు 100% ఉన్నాయి, ఎక్కడ మనకు దానికి సంబంధించినటువంటి భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇందాక మీరు మాట సందర్భంలో మనకున్నది ఏకైక సమస్య గ్యాస్ సమస్య, అదొక్కటే మన ఇబ్బంది పెడతా ఉంది అంటున్నారు. ప్రభుత్వం కూడా అసలు గ్యాస్ సంబంధించిన విషయంలో అయితే పూర్తిగా 100% అన్ని కంపెనీలు కావాల్సినంత స్టాక్ ఉంది, బ్లాక్ మార్కెట్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది లోపం? కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో లోపమా, లేకపోతే వాస్తవం క్షేత్రస్థాయి లోపం? సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి స్వయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడారు పార్లమెంటు సాక్షిగా. అక్కడ సుధామూర్తి గారు మాట్లాడారు, హర్దీప్ సింగ్ పూరి గారు మాట్లాడారు. మన దగ్గర ఏమీ ఇప్పుడు ప్రాబ్లము, ఆయిల్కి అయితే ప్రాబ్లం లేదు, ఫ్యూయల్ ప్రాబ్లం లేదు, ఎల్పిజి కూడా ప్రాబ్లం లేదు. ఓన్లీ కమర్షియల్ వాళ్ళు ఫస్ట్ ప్రాధాన్యతగా డొమెస్టిక్ ఇచ్చారు. డొమెస్టిక్ లో ఎక్కడ ప్రాబ్లం రాకూడదని చెప్పి పూర్తిగా డొమెస్టిక్ ఇచ్చేసారు. తర్వాత వచ్చేసి హాస్టల్స్ ఇలాంటి వాటికి ఇచ్చారు. థర్డ్ ప్లేస్ లో వచ్చి ధార్మిక కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో, ఇప్పుడు అన్నదానాలు ఇలా పెడతా ఉంటారు చూడండి, అలాంటి వాటికి ఇచ్చారు. మనకు కమర్షియల్ సిలిండర్లతో కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పిండ్రు. అది కూడా కొరత లేకుండా చూసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమైతుందంటే ఈ విజిలెన్స్ ఏదైతే ఉందో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఎగనెస్ట్ గవర్నమెంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఏ విధంగానైనా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే పరిస్థితులలో ఆలోచిస్తారు సార్. ఆలోచించి ఇప్పుడు అక్కడ ప్యానిక్ అవుతున్నా కూడా, ప్రజలు ఆ విధంగా గందరగోళం అవుతున్నా కూడా, అక్కడ ప్రతి 6 గంటలకు ఒక ట్యాంక్ వస్తున్నది ఒక్కొక్క పెట్రోల్ బంక్. మేము ఎప్పటికప్పుడు పెట్రోల్ బంకులకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నాము ఎందుకు ఇట్లా ప్యానిక్ అవుతున్నారు. మనం ఇంత 2 నెలలకు సరిపోయే నిల్వలు ఉన్నాయి మన దగ్గర, మనం ఇంకా 41 దేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. అసలు పెట్రోల్ కు డీజిల్ కి అసలు మనకు ప్రాబ్లమే లేదు. మనకు అక్కడ హార్మోజ్ జలసంధి నుంచి మనకు రాకపోయినా కూడా రష్యా నుంచి ఇటు నుంచి మనకు ఎక్కువ ఆయిల్స్ వస్తూ ఉన్నాయి. దానివల్ల మనకి ఏ విధమైన లోటు లేదు అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా కూడా ఇక్కడ విజిలెన్స్ కానివ్వండి, ఎఫ్సిఐ వాళ్ళు కానివ్వండి, ఎవరు కానివ్వండి వాటిని కంట్రోల్ చేయకుండా ఇగో ఆ విధంగా మీరు మీ టీవీలో చూపిస్తున్నారు. బారులు తీరి ఎట్లా పడితే అట్లా సీసాలల్లా, డబ్బాలల్లా, బండ్లల్లా, అట్లా ఇట్లా మనము 1 లీటర్ అవసరం ఉంటే 10 లీటర్లు కొంటపోతుంటే అక్కడ ఏ విధమైన ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఏ విధంగా బ్లాక్ మార్కెట్ అవుతుంది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అది అయితే చూడాలి కదా సార్. రాష్ట్ర ప్రభుత్వాలు ఆధీనంలో ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ ట్యాక్స్ అయితే తీసుకుంటారు కదా, పెట్రోల్ ట్యాక్స్లు అయితే తీసుకుంటారు కదా, వచ్చినది 50% రాష్ట్ర ప్రభుత్వాలకు పోతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రజలు ప్రాణిక్ కాకుండా చూడాలి కదా. కేంద్ర ప్రభుత్వం సరఫరా ఖచ్చితంగా ఇస్తున్నామని చెప్తుంది కదా. ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టారు. మనం ఏం చేస్తున్నాము, ఎట్లా చేస్తున్నాము, ఇంకా దీన్ని ఎట్లా అధిగమించాలి, ఇప్పుడు వచ్చిన ఈ చిన్న గ్యాస్ సమస్యను కూడా ఎట్లా అధిగమించాలని చెప్పేసి ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి గారు ప్రతిదీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అన్ని పార్టీలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అన్ని రాష్ట్రాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఈ విధంగా ముందుకు పోతా ఉంటే ఈ విధమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కలిగించడం ఎంతవరకు న్యాయమో చెప్పండి. కరెక్ట్ కాదు కదా. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుంటే చూడరు, అట్లా జనాలు ప్యానిక్ అవుతుంటే చూడరు. ట్యాంకులు వస్తున్నది, ఎక్కడ ఆగిన సందర్భం లేదు. నేను ఇంత ముందే ఈ విధంగా ఉంది అంటే నేను ఒక పెట్రోల్ బంక్ వారికి ఫోన్ చేశాను, మా మిత్రుడు ఉంటే ఫోన్ చేసి ఏందన్నా మరి పరిస్థితి ఏంది అంటే, అసలు ఏం పరిస్థితి లేదమ్మా, అవసరం లేని దానికంటే ఎక్కువ పోసుకుంటున్నారు. మాకు ఎవరి 6 గంటలకు 7 గంటలకు ఒక ట్యాంకర్ వస్తుంటది, ఆ రెగ్యులర్గా వచ్చే ట్యాంకర్లన్నీ వస్తూనే ఉన్నాయి, ఎక్కడ మాకు ఏ ప్రాబ్లం రాలేదు. బట్ ఈ జనాలే ఇట్లా మీద పడి అవసరం లేని దానికంటే ఎక్కువ పోయించుకొని పోతున్నారు అన్నప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకి నిల్వలు ఇస్తున్నారు కదా. గతంలో యూరియా పరిస్థితి కూడా ఇలాగే తీసుకొచ్చారు. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఇవ్వలేదని చెప్పాలి.
అక్కడ మేము ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవని. తెలంగాణలో కూడా కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, అన్ని నిల్వ 2 నెలలకు సరిపోను మనకున్నాయి, 2 నెలల తర్వాత అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ట్యాంకర్లు తెప్పిస్తూనే ఉన్నాం 41 దేశాలతోటి పక్కకు తీసుకొని తెప్పిస్తూనే ఉన్నాం. ఎక్కడ మనకు పెట్రోల్ కు డీజిల్ కి అయితే ప్రాబ్లం లేదు. గ్యాస్ కూడా వంట గ్యాస్ కి అయితే మన డొమెస్టిక్ కానివ్వండి, ధార్మిక సంస్థలకు కానీ, హాస్టల్స్ కానీ ఇలాంటి వాటికి ఏటికి సమస్యలు లేవు. ఈ ఏదైతే కమర్షియల్ గ్యాస్లు ఉన్నాయో వాళ్ళు దీన్ని డైవర్ట్ చేసి బ్లాక్ చేసి ఈ ఏమంటారు కర్రే వాడితో బర్రె వాడిది అన్నట్టుగా ఎక్కడ ఎవరికి చేతనైన కాడికి వాళ్ళు దాచుకొని ఈ విధంగా చేస్తున్నారు తప్ప ప్రభుత్వం తప్పు లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి, అది చేయకుండా ప్యానిక్ చేయొద్దు. ఇప్పుడేనండి ఓకేనండి సునీత గారు, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇది మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేవు, పెట్రోలియం కానీ గ్యాస్ సంబంధించినటువంటి ఎక్కడ ఇబ్బంది లేదు, అయినప్పటికీ కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, దీని గురించి మాత్రం ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి, ఎవరైతే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు కిషన్ రెడ్డి. ఇంకొకటి సార్ మన ప్రధానమంత్రి గారు కూడా అన్ని ఇప్పుడు ఏదైతే మన దేశంలో గ్యాస్ ఎక్కడైతే గ్యాస్ తీస్తున్న సంస్థలు ఉన్నాయో ప్రైవేట్ ఆధ్వర్యంలో కానీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కానీ ఏవైతే గ్యాస్ తీస్తున్నాయో అవన్నీ రెట్టింపు చేయండి, ప్రొడక్షన్ రెట్టింపు చేయండి, ఎక్కడ ప్రాబ్లం రాకుండా చూడండి. మన దేశీయంగా కూడా మనం గ్యాస్ వేరే దేనికైతే వాడుతున్నామో అవన్నీ ఆపైనా సరే మొత్తం డొమెస్టిక్ ఎక్కడ ప్రాబ్లం రాకూడదు, ప్రజలకు ఎక్కడ ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి తను కూర్చొని మాట్లాడడం జరుగుతా ఉంది. అందరు చెప్తా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ఉంటే, కళ్ళు మూసుకొని కూర్చో ఉంటే ప్రజలు పానిక్ అవుతారు కదండి. అంత పెద్ద పాండమిక్ ని కూడా ప్రధానమంత్రి గారు ఏ విధంగా డిజైన్ చేశారు, 2 నెలల్లో మనకు వ్యాక్సినేషన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు ఇచ్చిండు, మెడిసిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు ఇచ్చిండు, మనకు మాస్కులు లేని పరిస్థితులలో మాస్కులు తయారు చేసేదానికి టెక్స్టైల్స్ సంస్థని దింపాడు, గ్యాస్ సంస్థల్ని దింపాడు. ఇవన్నీ మనం చూసినాం సార్. ఆ విధంగా మనము ఎదుర్కోవాలి, ప్రతి ఒక్కరము ఈ దేశం కోసం, ఈ పౌరుల కోసం, ఈ సిస్టమ్ కోసం, ఈ ఎకానమీ డౌన్ కాకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి అని ప్రజలకు చెప్పడమే కాకుండా ప్రతిపక్షాలకు చెప్తున్నాడు, అన్ని రాజకీయ పక్షాలకు చెప్తున్నాడు, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు చెప్తున్నాడు. సక్రమంగా సరఫరా జరగాలి, సక్రమంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్తున్నా కూడా ఇక్కడ కావాల్సి బ్లాక్ మార్కెట్ చేసేసి కావాల్సి దాసేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టు కనపడుతుంది. కానీ లేకపోతే పెట్రోల్ బంకులలో ఆ విధంగా జనాలు ఉండాల్సిన పరిస్థితే లేదు సార్. అక్కడ ఎక్కడ అసలు మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏ విధమైన సరఫరాలో లోపం లేదు. కేంద్రం నుంచి ఇక్కడ చేస్తున్నది మన కళ్ళకు కనబడుతుంది. ఓకేనండి సునీత గారు. రామచంద్ర గారు మీరు చెప్పినట్టు ఏదైతే దానికి సంబంధించిన అడ్వాన్స్ సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అక్కడ దాంట్లో జరిగినటువంటి లోపం వల్ల కానివ్వండి, అడ్వాన్స్ ఇచ్చేటువంటి డబ్బుల విషయంలో జరిగినటువంటి పొరపాట్ల వల్ల కూడా కొంతవరకు నో స్టాక్ బోర్డులు కనబడతా ఉన్నాయన్నారు. వాస్తవే, కొంతవరకు ముందుగానే వీళ్ళు లావాదేవీలు ఉంటాయి. ఇప్పుడున్న ప్యానిక్ సిచ్యువేషన్లో టోటల్ అమౌంట్ ఇస్తేనే కానీ వాళ్ళు లోడ్ పంపించే పరిస్థితుల్లో లేరు కాబట్టి కొంతవరకు దాన్ని నమ్మే పరిస్థితి ఉన్నా కూడా వెనక ఏమన్నా పెద్ద నెట్వర్క్ నడుస్తుంది అనే అనుమానాలు కూడా బయట కొంతమంది లేవనెత్తుతూ ఉన్నారండి. ఎందుకంటే ఒక్కసారిగా పెట్రోల్ మ్యాక్సిమం ఒక వారం లోపే భారీగా పెరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి కాబట్టి వీళ్ళు నో స్టాక్ బోర్డులు పెడతా ఉన్నారు. దీని వెనక పెద్ద మాఫియా సంబంధించినటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది, పెద్ద మాఫియా జరుగుతుంది. దీని గురించి అసలు విషయం అదే అనేటువంటి విషయాలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. వాస్తవంగా అలాంటి సిచ్యువేషన్ ఉండిద్దంటారా? దాచిపెట్టుకుని ఆ రోజు వరకు అప్పుడు పెట్రోల్ బంకులు తెరిచి భారీ స్థాయిలో డబుల్ రేట్, ట్రిపుల్ రేట్లు అమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? దానికోసం నో స్టాక్ బోర్డు పెట్టారంటారా? లేదండి, దానికి అన్ని కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు నిజానికి ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర కాదండి, దేశంలో అన్ని రాష్ట్రాల్లో, గుజరాత్ లో ఉంది ప్రాబ్లము, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ప్రతి రాష్ట్రంలో ఉంది. దీనికి ఏమైతుందంటే సప్లై అనేది కూడా కొద్దిగా తక్కువ ఉంది. ఇప్పుడు మనకు సుమారుగా 33 కోట్ల గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి, వచ్చినాయి 75 లక్షల సిలిండర్లకు సంబంధించిన అంటే స్టాక్ వచ్చింది, ఇంకా మనకి ఎన్నో రావాలి. అయితే ఏంటంటే కొద్దిగా డిలే అయ్యే వరకల్లా మనుషుల్లో అభద్రతా భావం ఏర్పడి పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ఇంకోటి దీనికి బ్లాక్ గా ఏమైతుందంటే డబ్బు ఉన్నది, అధికారం ఉన్నది నడుస్తుంది. ఇప్పుడు బ్లాక్ మనీగా మీకు అన్ని విచ్చలవిడిగా గ్యాస్ సిలిండర్లు దొరుకుతున్నాయి, పెట్రోల్, డీజిల్ అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు మామూలు మధ్య తరగతి వాళ్ళు, అట్టడుగు వర్గాల వారికి ఇబ్బంది జరుగుతుంది. ఉన్నోడు ఎవరినో పంపించుకొని వాళ్ళతో స్టాక్ తెచ్చుకొని ఎక్కడో స్టోరేజ్ చేసుకుంటుండ్రు. డబ్బు లేనోడు అరే నాకు రేపటి పరిస్థితి ఏందనే భయంతో వాళ్ళు లైన్ లో ఉండి వెహికల్ మీద తీసుకుంటున్నారు. దీనికి చట్టం మొదటి నుంచి కూడా అన్ని చట్టాలు ఉన్నాయి, అన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ వెహికల్స్ కి ఎంత అవసరం ఉందో అంతా వేసి దాన్ని ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా పంపిస్తే బాగుంటది. అది ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద నిందేయాల్సిన అవసరం లేదు,
కేంద్ర ప్రభుత్వం కూడా సప్లై కూడా తగ్గిందండి. తగ్గింది. ఎందుకంటే వాళ్ళు అంటే నీకు ఫుల్ఫిల్ గా ఒక వెహికల్ మీద ఇప్పుడు డబ్బు లేనోడు మామూలు మధ్యత తరగతి వాళ్ళు ఏం చేస్తారు, ఒక వెహికల్ మీద ఎంత అవసరం ఉందో అంతే డీజిల్ పోయించుకోగలుగుతాడు. గ్యాస్ సిలిండర్ వాళ్ళకి ఒకటి అవసరం లేకుండా రెండు. ఇప్పుడు బ్లాక్ మనీగా బ్లాక్ గా బాగా నడుస్తుంది. అది డబ్బు ఉన్నోడు అధికారంలో ఉన్నోళ్ళే చేస్తున్నారు. దానికి ఈ కంట్రోల్ చేసి విజిలెన్స్ వాళ్ళు టైట్ గా తీసుకోవాలి. సివిల్ సప్లై వాళ్ళు కూడా దీంట్లో అంతర్భాగంగా ఉండాలి. సేవకు సంబంధించిన పౌర సరఫరాల శాఖ కూడా ఉన్నది. దీనికి సంబంధించి వాళ్ళు కూడా తీయాలి. ఇంకో అభద్రతా భావానికి ఏంటంటే ఇప్పుడు సౌదీ అరేబియా, ఖతర్ కొన్ని దేశాలలో ఆయిల్ ట్యాంకుల మీద బాంబులు వేసి దాంట్లో విచ్ఛిన్నం చేస్తున్నారు. అంటే సుమారుగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 40 ట్యాంక్ అంటే స్టోరేజ్ అంటే ఉత్పత్తి కేంద్రాల మీద దాడి జరుగుతుంది. అంటే ప్రతిది కూడా ప్రతి ఒక్కరికి తెలిసి అభద్రతా భావంతో అదే లేకున్నా మనకు ఏది లేకున్నా ఏది ఉన్నా కానీ మనము మానవ జీవితం ఉంటది. కానీ ఈ రోజు ఏంటంటే మనకు ఉండే ఛాయిస్ ఉన్నది. ఈ ఛాయిస్ లో మనం వాడుకోవాలి, స్టోరేజ్ చేసుకోవాలనే రకంగా వెళ్తున్నారు. దానికి స్టోరేజ్ కి ఛాయిస్ లేకుండా ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకు సప్లై చేసే రకంగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాము నిన్న మొన్నటి నుంచి వాళ్ళు అంటే ఎవరు సిలిండర్లు అంటే ఎవరు వెహికల్ మీద తీసుకెళ్తున్నారు, డబ్బాల మీద ఎవరు తీసుకుంటున్నారు, ట్యాంక్ల మీద ఎవరు తీసుకుంటున్నారు, మామూలుగా వెహికల్స్ కాకుండా ఎవరో తీసుకెళ్తున్నారు ముందు చెక్ చేసి వాళ్ళ మీద కంట్రోల్ చేస్తే మాత్రము అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే రకంగా ఉంటది. దాన్ని పూర్తిగా అందరు పోలీసు వ్యవస్థ ఉండాలి, మనం కూడా అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా సహకరించే రకంగా ఉండాలి. దీన్ని ఎవరు రాజకీయం చేయాలనే ఆలోచన ఎవరికి కూడా ఉండదు. ఖచ్చితంగా కూడా పౌరులకు సంబంధించి ఎమర్జెన్సీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎమర్జెన్సీకి ఏమేమి అవసరం ఉన్నదో అది సప్లై చేసే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సహకరించే రకంగా ఉంటారు. ప్రతి ఒక్కరు సహకారంతోనే ప్రభుత్వం ఉంటది. ఇప్పుడు ఇంతకు ముందు కోవిడ్ టైంలో కూడా ప్రజల సహకారంతోనే మనం విజయం సాధించగలిగాము. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా ముందుండి ఎట్టి పరిస్థితిలో గడ్డు పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారు. ఈ రోజు కూడా ఆ పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకున్నారు. ఇంతకు ముందు మనం ప్రతి టీవీలు అంటే ఏదైనా డెబిట్ కావాలనుకుంటే ఏదైనా కావాలనుకుంటే మనం టీవీ దాంట్లో జూమ్ దీనికి మనకు ఒక రూట్ చూపించింది. రేపు కూడా ఫ్యూచర్ లో కూడా మనకి ఎక్కడ ఏం అవసరం ఉన్నది దాన్ని మనం మార్పు జరుగుతుంది. ఆ మార్పు మనకు ఒక రకంగా ఒక గుణపాఠం లాగా అవుతుంది. దాన్ని ఇది ముందే జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి పోలీసు వ్యవస్థ అనుకోండి, అధికారులు అనుకోండి, అనధికారులు అనుకోండి సహకరించి ఈ గడ్డు పరిస్థితి నుంచి కాపాడే ప్రయత్నం చేయాలి. అందరి బాధ్యత ఉంది. ఇది లాభానికైనా మంచికైనా చెడుకైనా ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటది. ఆ బాధ్యత ఉండేటట్లు చూడాలి. ఇది బ్లాక్ మార్కెట్ లో జరిగే బ్లాక్ వెళ్ళే దాన్ని కంట్రోల్ చేస్తే మాత్రం దాంట్లో 25 to 50% వరకు తగ్గే ప్రయత్నం ఉంది. కానీ ప్రొడక్షన్ లో మనకు సప్లై కూడా తగ్గిపోతుంది. ఆ సప్లైని కూడా పెంచే ప్రయత్నం చేసుకోవాలి. ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరి సహకారం ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి, రాష్ట్ర ప్రజలు కూడా అందరు అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్ లో ఎవరికి ఇబ్బంది జరగకుండా అందరు ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని కోరిక. రామచంద్ర గారు, సునీత గారు, ఇంకొక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. వాస్తవంగా యుద్ధం యొక్క ప్రభావం అన్ని దేశాల మీద ఉంది ప్రపంచంలో చూస్తే. కాకపోతే అందరితో పోలిస్తే భారతదేశం కొంతవరకు చాలా వరకు చెప్పుకుంటే అంతగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే లేదు, చాలా వరకు మేలు. ఎందుకంటే ఇటుపక్క ఇరాన్తో ఉన్నటువంటి స్నేహబంధం కానివ్వండి, దౌత్య విషయంలో ప్రధాని మోదీ చూపిస్తున్నటువంటి చాతుర్యం విషయంలో కానివ్వండి, అనేక విధాలుగా చూసుకుంటే కొంతవరకు భారతదేశం మీద ఇంపాక్ట్ కనబట్టలేదు అని గొప్పగా చెప్పుకుంటున్నారు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇటుపక్క చూస్తే కాదు, అసలు సినిమా ముందుంది. కేవలం ఇది ఎలక్షన్ల కోసం, రాబోయే ఎలక్షన్ల కోసం జరిగేటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్ల కోసమే ఇది హోల్డ్లో పెట్టారు. దాన్ని ఇండైరెక్ట్గా హింటిస్తున్నారు ప్రధాని మోదీ. తర్వాత అసలు సినిమా ఉంది. ఎలక్షన్ల తర్వాత, ఎలక్షన్లు అయిన 2వ రోజు నుంచే అసలు సినిమా మొదలైద్ది. ప్రతి వస్తువు మీద, ప్రతి దాని మీద, ప్రతి రంగంలో భారీ స్థాయిలో ప్రజల కష్టాలు చూడబోతున్నారు అంటూ ఇంకొక వార్త కూడా వస్తుంది. దాన్ని అటుగా నేను చెప్పిన వాటికి అటుగా పాలిషింగ్ చేసి నిన్న కేటీఆర్ కూడా చెప్పడం కూడా జరిగింది. ఏమంటారు దీని గురించి? సార్, ఒక్కటి మనం సూటిగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు యుద్ధానికి అసలు మోడీ గారికి ఏమైనా సంబంధం ఉందా? మోడీ గారు ఏమైనా యుద్ధం తీసుకొచ్చారా? మోడీ గారు ఏమైనా యుద్ధంలో పాల్పంచుకుంటున్నారా? మనకి ఏ దేశంతోనైనా ద్వైపాక్షికంగా మనకు యుద్ధాన్ని మనం శాంతియుతంగా ముందుకు పోవాలని ఒక కాన్సెప్ట్ లోనే వెళ్తాము. యుద్ధం రావాలని ఎప్పుడు మన దేశం కోరుకోలేదు, కోరుకోదు కూడా. ఇప్పుడు అక్కడ కూడా దౌత్యపరంగానే మీరు సెటిల్ చేసుకోవాలి, యుద్ధం కంటిన్యూ కాకుండా ఉండడానికే తన లెవెల్లో తన ప్రయత్నం చేస్తున్నారు. కానీ యుద్ధం అనేది వాళ్ళ దేశాల మధ్యలో వచ్చినా కూడా
ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ అంటుకుంటుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇది ఫేస్ చేస్తున్నారు. మన ఒక్క దేశమే కాదు సార్, మన పక్కనున్న ఏదైతే శ్రీలంక ఉంది, శ్రీలంకలో ఇవాళ ఏం జరుగుతుందో చూస్తున్నారా? స్కూళ్ళు బంద్, కాలేజీలు బంద్, ఆఫీసులు బంద్, వర్క్ ఫ్రమ్ హోములు. అక్కడ ఎట్లా అంటే వెహికల్స్ కు 10-15 లీటర్ల కంటే ఎక్కువ పోసే పరిస్థితి లేదు. ఆడ్ నెంబర్స్ ఒక రోజు, ఈవెన్ నెంబర్స్ ఒక రోజు పంపిస్తున్న పరిస్థితి ఉన్నది. అన్నిటికీ రేషనింగ్ ఆల్రెడీ పెట్టేశారు. ఇంకా మన కాంగ్రెస్ మిత్రులు బాగా పొగుడుతూ ఉంటారు పక్కన పాకిస్తాన్ గొప్పగా ఉందని. ఇక దాని పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. మన చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఏ పరిస్థితిలో ఉన్నాయో చూస్తున్నాం సార్. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. ఎందుకు అంటే మనము ఓన్లీ అక్కడే డిపెండ్ అయ్యి లేము. మనం ఓన్లీ ఇరాన్, ఇరాక్ ఆ సైడ్ నుంచే మనము డీజిల్, పెట్రోల్ కొంటలేము. మనము ఒక్క దేశంతో కన్ఫైన్ అయ్యి లేము. మనం ఇటు రష్యాతో కొంటున్నాము. 41 దేశాలతో మనము ఇంధన లావాదేవీలు మనకున్నాయి. కాబట్టి మనకు వాళ్ళకున్నంత బర్డన్స్ మనకు లేదు. మనకు ఆల్రెడీ 2 నెలలకు సరిపోని స్టాక్స్ ఉన్నాయి. ఆ లోపు ఇవన్నీ మళ్ళీ సెటరేట్ చేస్తున్నారు. మనకున్న ఇరాన్తో కానివ్వండి, అక్కడ ఉన్న ఇజ్రాయెల్తో కానివ్వండి, వాళ్ళతో ఉన్న సంబంధాలు కానివ్వండి, ద్వైపాక్షికంగా మోడీ గారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, అవన్నీ ఉపయోగించుకొని గ్యాస్ మన షిప్స్ తెచ్చుకోవడం కూడా జరిగింది. అంత పెద్ద యుద్ధం జరుగుతున్నా, అక్కడ బాంబులు వేసుకుంటున్నా, అక్కడ అసలు హర్మోజ్ జలసంధి నుంచి ఏ ఒక్కటి రానివ్వకుండా ఆపినా కూడా మన షిప్స్ అయితే వచ్చినాయి. మరి మన గొప్పతనమా కాదా? మన దేశ గొప్పతనమా కాదా? మన ప్రధాని గొప్పతనమా కాదా? చెప్పండి. ఏ విధంగా వాళ్ళతో కన్ఫైన్ చేసుకున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ద్వైపాక్షికంగా ఏ విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. యుద్ధం అనేది అనివార్యం కాదు, యుద్ధం అనేది ఎప్పటికీ చేటు చేస్తుంది ప్రపంచానికి అని తను అందరిని ఒప్పించడానికే ప్రయత్నం చేస్తున్నారు మనకు. కాబట్టి మనకు అంత పెద్ద సమస్యలు రావు. ఎలక్షన్లు అనేది ఒక 5 రాష్ట్రాల ఎలక్షన్లు సార్ ఇవి. ఇదేదో మన దేశం వేరే దేశంతో యుద్ధం చేస్తలేదు. ఇది మన దేశం పోయి వేరే దేశంతో ఏం యుద్ధం చేస్తలేదు. అక్కడ చేస్తున్న యుద్ధ ప్రభావం అన్ని దేశాలకు పడుతుంది సార్. ఎలక్షన్ లో ఓటింగ్ మీద పడిద్ది, పార్టీ మీద పడిద్ది అనే అభిప్రాయంతో మేనేజ్ చేస్తూ వస్తున్నారు అనేది. మేనేజ్ చేయడం అట్లా కాదు సార్. మేనేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా అయితే అన్నిటికి మీద ఏ విధంగా అయితే ఎఫెక్ట్ పడుతుందో మన దేశం మీద కూడా పడుతుంది. ఇప్పుడు కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయి, మనం ఆ లెవెల్ కాకుండా కూడా ఏదో కొంత ఇబ్బంది అయితే పడతాము. ఎవరమైనా ఇబ్బంది పడతాం. ఓవరాల్ గా వాళ్ళు డీజిల్ రేటు, పెట్రోల్ రేటు పెంచిననుకో, ప్రపంచ వ్యాప్తంగానే పెంచిరనుకోండి సార్, మనం కూడా అందులో బాధ్యులమే కదా సార్. మన పెద్ద దేశము 1,45,000 కోట్ల జనాభా ఉన్న పెద్ద దేశం సార్ మనది. ఏ విధంగా ఎఫెక్ట్ పడదు? ప్రపంచం అంతా ఒక సైడ్ పోతే ఒక భారతదేశమే ఒక సైడ్ పోతుందా సార్? ఏదైనా మనం కూడా అన్ని దేశాలతో లావాదేవీలు ఉన్నాయి, అన్ని దేశాలతో మనకు సంబంధాలు ఉన్నాయి. అన్ని దేశాల నుంచి ఏదో ఒక వస్తువు మనం దిగుమతి చేసుకుంటున్నాం, ఏదో ఒక దేశానికి మనం ఎగుమతులు చేస్తున్నాం. డెఫినెట్ గా పడుతుంది. పడదు అనే దానికి ఎవ్వరూ చెప్పడానికి అవకాశం లేదు. కానీ అదేదో మోడీ గారే తీసుకొచ్చిరు, మోడీ గారి వల్లనే వచ్చింది, యుద్ధం మోడీ గారు చేయడం వల్లనే వస్తుంది అనేది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మోడీ గారు అక్కడ బాధ్యులే కారు. మోడీ గారు అక్కడ బాధ్యులే కారు సార్. రామచంద్ర గారు అడుగుతారండి మిమ్మల్ని. రామచంద్ర గారు, ఓకే చెప్పండి. నిజానికి మోడీ గారు చేసిన నిర్ణయానికే ఇబ్బంది జరుగుతుందండి. అతను ఏంటంటే అమెరికా ట్రంప్ లొంగిపోయాడు. ఎట్లా లొంగిపోయాడు అంటే అమెరికా 10 సార్లు చెప్తున్నది ఏంటంటే మనకు రష్యా నుంచి వచ్చే ఆయిల్ ను తగ్గించుకొని అమెరికా నుంచే తీసుకోవాలనేది ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ద్వారానే ఇబ్బంది జరుగుతుంది. మనకు మొదటి నుంచి రష్యాతో సంబంధాలు ఉన్నాయి, ప్రతి దేశాలతోనూ సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు కాదు, మొదటి నుంచి మనకు రష్యా, అమెరికా అన్నిటిని సమభాగంలో చూసుకుంటుంది. ఈ రోజు ఏంటంటే అతను మాట్లాడేది అంటే ఒప్పందం చేసుకుంటా అంటే ట్రంప్ ద్వాకు లొంగిపోయి ఆ ఇబ్బంది జరిగింది. మనకి పాకిస్తాన్ గురించి మాట్లాడుతుంది, పాకిస్తాన్ విషయమే రాలేదు కదా. ఇక్కడ ట్రంప్ అనేది రష్యాతో కట్ చేసుకొని, రష్యా నుంచి మన కొనుగోలును కట్ చేసుకొని అమెరికా నుంచి తీసుకుంటే అది ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బందితోనే ట్రంప్ దగ్గర అంటే లాలూచి పడే విషయంలో ఈ ఇబ్బంది జరిగింది. దానికి యుద్ధానికి కూడా పరోక్షంగా కూడా సపోర్ట్ చేసింది. ఎందుకంటే పెద్దన్న పాత్రతోని ట్రంప్ విచ్చలవిడిగా ప్రతి దాని మీద ఓవర్గా వెళ్ళిపోతున్నాడు. దాన్ని కంట్రోల్ చేయాలి. మనం అమెరికాను కంట్రోల్ చేస్తున్నాన్ని సెట్ అవుతాయి. మనం అక్కడ వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మనకు రష్యా అంటే ఇంతకు ముందు ప్రతి దేశంతో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను మెయింటైన్ చేసుకోవాలి. ఈ రోజు కాదు, ఇరాన్ తో ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ఆ సహకారంతోనే మనకు సహాయం చేస్తున్నది.
ఇప్పుడు మనము ఇండైరెక్ట్ గా అమెరికాకు పెత్తందానానికి లొంగిపోతేనే ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది లేకుంటుంటే ఈ సమస్యనే ఉండకపోతుంటే. ఇంకో విషయం, ఇక్కడ మనకు స్టాక్ కూడా ఫుల్ఫిల్ గా లేదు, సప్లై అనేది కూడా సరిగా వస్తలేదు. అంత సప్లై ఉన్న తర్వాత ఈ వెహికల్స్ వచ్చి వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి. అన్ని అవసరాలు పట్టుకొని రోడ్డు మీద ఉన్నారంటే, అంటే రోడ్డు బ్లాక్ అయ్యేటట్టు ఉన్నారంటే దానికి పరిస్థితులే కారణం కదా. ఆ పరిస్థితుల్లో బట్టే జరుగుతుంది కదా. మనకు సప్లై అనేది మనకు మొదటి నుంచి కూడా ఇటు రష్యా నుంచి, తర్వాత ఆస్ట్రేలియా నుంచి, అన్ని దేశాల నుంచి వస్తుండే. అన్నిటి నుంచి తగ్గించుకొని అమెరికా నుంచి పెంచే వరకు ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బందిని అనేది కంట్రోల్ చేసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది మనకు. ఆ కంట్రోల్ అనేది మన చేతుల్లో లేకుండా చేశాడు. ఎందుకంటే ట్రంప్ కూడా లొంగిపోవడం జరిగింది. దాన్ని బట్టి ఇంకోటి ఐదు రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత వచ్చే నెల 29 డేట్ తర్వాత ప్రతి వస్తువు కూడా పెరిగిపోతుంది. డీజిల్, పెట్రోల్, నిత్యావసర ఈ 5 రాష్ట్రాల ఎన్నికల గురించి ఈ రోజు ప్రతి రేట్ ను గురించి తగ్గించే ప్రయత్నం చేసుకొని కంట్రోల్ ఏదో మేనేజ్ చేస్తున్నాడు. 25 రోజులు మేనేజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి వస్తువు రేటు పెరిగిపోతుంది. ప్రతి ఈ రోజు చెప్పుకుంటూ వస్తుంటారు. దాన్ని ఆ దృష్టిలో పెట్టుకుంటా అదేదో ఇప్పుడే చేసుకుంటా 5 రాష్ట్రాల మీద ప్రభావం ఏర్పడుతుంది. ఆ ప్రభావం అనేది జరగకుండా ఆలోచన చేస్తున్నారు. అది సార్ కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఎట్లుంటాయంటే సార్, మరి 2004 నుంచి 2014 వరకు ఏం యుద్ధం జరిగింది సార్? ఏం యుద్ధం జరిగింది? మరి వీళ్ళు పెట్రోల్ బాండ్స్ అక్కడ అప్పులు చేసి 3,80,000 కోట్ల రూపాయలు 3,80,000 కోట్ల రూపాయల పెట్రోల్ బాండ్స్ కొన్నారు సార్ వీళ్ళు. ఆ పైసలు ఇప్పుడు మోడీ గారు వచ్చినాక అప్పులు తీరుతున్నారు. మరి ఏ యుద్ధం చేసింది సార్? కాంగ్రెస్ వాళ్ళు లొంగిపోయిండు ఏదేదో సొల్లు మాట్లాడుతూ ఉంటారు. నన్ను మాట్లాడనివ్వండి సార్. సార్ నేను మాట్లాడాను. నేను మాట్లాడినాక చెప్పండి సార్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే రష్యా దగ్గరికి ఎవ్వరు బలవంతం చేసినా వంగకుండా, వీళ్ళ భాషలో లొంగకుండా అతి చవకగా ప్రపంచ దేశాలు ఎవరు ఏం బెదిరించినా కూడా వినకుండా పెట్రోల్ కొనుక్కొచ్చింది ఎవరు సార్? పెట్రోల్ డీజిల్ కొన్నది ఎవరు సార్? అదే మోడీ గారు కదా సార్. $100 బ్యారెల్ ఉంటే $60 $40 అతి డెడ్ చీప్ గా మన రూపీస్ లో ఇచ్చి, నాట్ డాలర్స్ ఎక్స్చేంజ్ ఇచ్చి మనకు కొనుక్కొచ్చింది ఎవరు సార్? అదే మోడీ గారు కాదా? ఎప్పుడు పరిస్థితులు దౌపాక్షికంగా ఏ దేశంతో మన దేశానికి అవసరమో, మన దేశానికి ఏది చేస్తే అవసరమో ఒక ప్రధానమంత్రిగా ఆయనకు తెలుసు సార్. వీళ్ళ లెక్క అమెరికాకు, చైనాకు, పాకిస్తాన్కు లొంగిపోయే మెంటాలిటీ కాదు. వానికి లొంగిపోయి కొంచెం ప్రాంతాన్ని, చైనా వాడికి లొంగిపోయి కొంచెం ప్రాంతాన్ని, వీటో పవర్ వచ్చి చైనాకి ఇచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానంలో మనం నమ్ముకొని ఇది చేయలేదు సార్ మోడీ గారు ఎప్పుడు. మరి ఈ పెట్రోల్ బాండ్స్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇవన్నీ ఏది మన దేశానికి అవసరమో అది తీసుకుంటారు సార్ ఎప్పటికప్పుడు. సార్ చెప్పండి. మీరు మాట్లాడే అవకాశం మీకే ఇస్తున్నాను. వాళ్ళు అడిగేటువంటి ఏంటంటే, కాంగ్రెస్ మొదటి నుంచి ప్రచారం చేస్తుందంటే ఈ మధ్యకాలంలో ఈ విషయంలో పర్టికులర్ గా రష్యా విషయంలో చమురు కొనమంటే ట్రంప్, కొనమంటే కొనటం, వద్దు అంటే ఆపటం. ఇందాక లొంగిపోయే అన్నారు కాబట్టి అసలు లొంగిపోవడం అనే పదం మీకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి వాదన ఏంటంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాదన, నేను అనేది ఒకటే సార్, ఆపేండి అంటే ఆపేస్తున్నారు. సరే కొనండి, పర్లేదు, కొనేసండి, ప్రస్తుతం కష్టకాలంలో యుద్ధం వచ్చింది, సరే మీరు కొనండి అంటే కొంటున్నారు. యుద్ధం వచ్చేటువంటి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు తెలుసు, చదువుకున్న ప్రతి సామాన్యుడికి తెలుసు. అలాంటి సమయంలో కరెక్ట్ గా యుద్ధం ఒక రోజు ముందు వెళ్ళి ఇజ్రాయెల్ అధ్యక్షుడితో కలిసినటువంటి సంబంధం పరంగా దౌత్యపరమైనటువంటి తప్పు చేయబట్టే ఈ రోజు అనేక కష్టాలు చవి చూస్తున్నాము. ఆ సమయంలో వెళ్ళటం అనేది చాలా రాంగ్ చేశారు అనేటువంటి అనేక మంది విశ్లేషకుల అభిప్రాయం విషయంలో మాత్రం నేను అదే మాట్లాడబోతున్నాను సార్. ఇప్పుడు ఇజ్రాయెల్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, వచ్చి మోడీ గారికి మేము రేపు బాంబులు వేస్తున్నామని చెప్తారా సార్? వీళ్ళు ద్వైపాక్షిక సంబంధాల కోసం మాట్లాడడానికి ఆయన వేరే పని మీద వెళ్ళిండ్రు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు నెక్స్ట్ డే వాళ్ళు యుద్ధం చేసుకున్నారు. అదే మన మోడీ గారికి చెప్పి చేస్తారా సార్? ఇలాంటి ఏమన్నా పక్క దేశాల నాయకులకు, పక్క దేశాల అధ్యక్షులకు చెప్పి చేస్తారా సార్? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆయన భయపడ్డాడు అనుకుంటే రూపాయలు ఇచ్చి సార్, ఇండియన్ రూపీస్ ఇచ్చి పెట్రోల్ తీసుకున్నారు సార్. సిద్ధం అవ్వండి అంటున్నారు, జాగ్రత్త ఉండండి అంటున్నారు, చర్చలు రమ్మంటున్నారు. ఇలాంటి వాతావరణం వెళ్ళారనేదే వాళ్ళ అభిప్రాయం. ఏం సార్?
ఇప్పుడు ఓ పక్క నెతన్యాహు, ఓ పక్క ట్రంప్ యుద్ధం చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఓ పక్క ట్రంప్ అయితే మామూలుగా ఉండదు సినిమా అంటున్నారు, వారంలో మేము విషయం తేల్చేస్తామంటున్నారు. ఇలాంటి సమయంలో వార్నింగ్ల మీద వార్నింగ్లు, చాలా భయంకరమైన పరిస్థితులు, ఓ పక్క విశ్లేషకులు, ఓ పక్క షేర్ మార్కెట్, అన్ని విధాలుగా యుద్ధ పరిణామాలు ఉన్నాయి, యుద్ధ వాతావరణం రాబోతుంది అని అంత తెలిసినప్పుడు ఆ సమయంలో వెళ్ళటం ఎంతవరకు సబబు అనేది మీ అభిప్రాయం? అనేది ఏంటంటే అంటున్నారు అసలు కామ్ గా ఒక్కసారిగా తుఫాన్ వచ్చే ముందు ఉన్నట్టు ప్రశాంతంగా ఏం లేదు, ఒక మాట చెప్పనా, చాలా భయంకరంగానే ఉంది. ఒక మాట చెప్పనా సార్, రాత్రికి రాత్రి వెంజులా అధ్యక్షుని ఎత్తుకపోయినాడు ఆయన. ఒక ట్రంప్ అంటేనే ఒక కంపు, ఒక పిచ్చోడు. ఒక మాట చెప్పాలంటే పిచ్చి చేష్టలన్నీ చేస్తుంటాడు, చెప్పింది చెయ్యడు, చెయ్యింది చెప్తాడు, అన్ని అబద్ధాలు మాట్లాడతాడు, అందరికి తెలిసిన విషయమే. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు, 5 రోజులలో ముగిసిపోద్ది, నేను గెలిచినా, నేను ఓడినా, అది ఇట్లా అయితే బాంబేస్తా, ఇలాంటివి అన్ని పిచ్చి మాటలు ఆయన మాట్లాడతాడని మన అందరికి తెలిసిన విషయమే సార్. అది మీరు ఒప్పుకుంటా అంటే మీ ఇష్టం అది. కానీ మన దేశ అవసరాల కోసం ఆయన ఇజ్రాయెల్కి వెళ్ళిండు, అంతేగాని ఇజ్రాయెల్ పోయి ఇరాన్ తోటి యుద్ధం చేయమని చెప్పొస్తాడా? వాళ్ళకి తెలియదా? ఇరాన్ వాళ్ళకి తెలియదా ఇండియా అలా చెప్తుందని? మరి ఇవాళ ఇరాన్ వాళ్ళే మరి మాట్లాడుతున్నారు. ఇరాన్ వాళ్ళు ఇండియన్ షిప్లను మనయే ముందు పంపించినారు. దేనికి పంపించినారు సార్? మోస్ట్ ప్రయారిటీ మనకి ఎందుకు ఇచ్చినారు? యుద్ధము ప్రకటించే ముందే, అసలు యుద్ధం అనేది జరగకముందే మొదటిసారి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు మొదటిసారి వేసిందే చిన్నపిల్లలు చదువుకున్నటువంటి స్కూల్ మీద బాంబు వేసినప్పుడు కనీసం ఇది ఖండించను కూడా లేదు మోదీ అనేది ఇంకొక వాదన నడుస్తా ఉంది. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం కూడా ఎక్కడ కూడా ఖండించలేదు. ఇజ్రాయెల్ ని చూస్తూ శాంతిగా ఉండండి అని చెప్తుందే గానీ ఒక అంతే చెప్తాం సార్. ఇప్పుడు పక్కింటోడు కొట్లాడుతుంటే పోయి మధ్యలో దూరి నెత్తిలో కొట్టించుకోరు ఎవ్వరు. సార్ వాళ్ళకు ద్వైపాక్షికంగా ఎట్లా ఉండాలో తెలుసు, ఏ దేశంతో ఎట్లా ఉండాలో తెలుసు, ఏ విధంగా ఉండాలో తెలుసు, ఈ దేశానికి ఏం అవసరమో తెలుసు, ఏది చేస్తే మన దేశానికి రైటో తెలుసు. నేను పక్కింటోడు 2014 ముందు పెట్రోల్ డీజిల్ రేటు 50 రూపాయలు లోపల ఉండే, ఈ రోజు 100 రూపాయలు దాటిపోయింది. గ్యాస్ కూడా 400 రూపాయలు ఉండే, ఈ రోజు 1100 అయింది. ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటంటే ట్రంప్ గారి ఒప్పందాలకు, ఆయన వచ్చిన కండిషన్లకు భయపడి ఇక్కడ వచ్చింది. ట్రంప్ కు లొంగిపోయి, అంటే ట్రంప్ చేసే కొన్ని కండిషన్లకు లొంగిపోయిన తర్వాతనే ఇబ్బంది జరిగింది అనేది మా వాదన. ఖచ్చితంగా అదే జరిగింది. ఎందుకంటే మనము వాళ్ళు తీసుకోమంటే తీసుకుంటూ వద్దంటే, రష్యా నుంచి మనకు మొదటి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్ తో కూడా మొదటి సంబంధాలు ఉన్నాయి, ఇలా కొత్తగా మనకు వచ్చేవి కావు. అది ఆ సంబంధాలను కట్ చేసుకొని ఆర్థికంగా బలంగా తయారు చేసే ట్రంప్ కు సపోర్ట్ చేస్తేనే ఈ రకంగా ఇబ్బంది జరుగుతుంది. ట్రంప్ చెప్పినట్టు మనం కొనడం, అమ్మడం జరుగుతుంది. వాళ్ళు ఎంత తీసుకోమంటే అంత తీసుకుంటారు, వద్దంటే వద్దంటారు. దాని మీద ఉంది. ఇంకోటి 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత దీని పరిస్థితి అనేది వేరే రకంగా ఉంటది. 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా ప్రతి వస్తువును పెంచే ప్రయత్నం చేస్తుంది. అది ఈ రోజు ఇంటి ఇస్తుంది. ఈ రోజు పెంచితే ఆ 5 రాష్ట్రాల మీద ఎఫెక్ట్ జరుగుతుంది, 5 రాష్ట్రాల మీద ప్రభావం జరుగుతుందని ప్రతి దాన్ని కూడా కండిషన్ గా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు ఒకటి ఉంటాయి, చేసే మాటలు ఒకటి ఉంటాయి. వాళ్ళు చేసేదానికి చెప్పేదానికి ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. అక్కడ సప్లై అవుతుంది అంటారు, సప్లై అయిన తర్వాత ఎందుకు ఉంటదండి ఇది ఇబ్బంది? సప్లై సరిగా లేకనే ఇబ్బంది జరుగుతుంది. సప్లై పర్ఫెక్ట్ వస్తే ఇలాంటి ఇబ్బంది జరగదండి. దీని మీద ప్రత్యేకంగా చెప్తున్నాను. ఖచ్చితంగా సప్లై కూడా తక్కువ వస్తున్నది. ఆ సప్లైను కూడా పెంచే ప్రయత్నం చేసి, మామూలు కంటే సప్లై అనేది తక్కువ వస్తున్నది. ఆ సప్లైని పెంచితే మాత్రం ఈ కంట్రోల్ అనేది పోతుంది. దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన రెగ్యులర్ గా వచ్చిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ అనేది సప్లై బరాబరి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటిది ఉండదు. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం భరించుకోవాలి. దానికి మోడీ గారిది బాధ్యత ఉంటది. దాని సప్లై ఫుల్ఫిల్ గా వచ్చిన తర్వాత ఎవరు కూడా పని లేకుండా వచ్చి పెట్రోల్ బంక్ల దగ్గర ఉన్నారండి. చివరిగా మాట, నేను కేటీఆర్ కూడా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ భవిష్యత్తులో ఏదైతే 10 కేజీల సిలిండర్ రాబోతా ఉన్నాయి అనే విషయంలో కూడా ఆయన విమర్శిస్తూ ఒక ర్యాలీ కూడా చేయడం జరిగింది. లేంది 10 కేజీల సిలిండర్ ఏంది, వాస్తవాలు ఏంది, పరిస్థితులు ఏంది, అంతా అపోహనైనా నిజంగానే అలా రోజులు రాబోతున్నాయంటే ఏమంటారు సార్? ఇప్పుడు బ్రదర్ మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఎట్లా ఉంటదంటే సార్, వాళ్ళకు ఏ ఎలక్షన్ జరిగినా ప్రతి దాంట్లో 0 రిజల్ట్. ఏ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. ఒకసారి ఏం చేస్తారు, ఓట్ చోరీ అని ఒకటి తెస్తారు, అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఒకసారి ఏం చేసిండ్రు,
ఈవీఎంలు ఫాల్ట్ అని చెప్పారు, ఈవీఎంల ద్వారా గెలుస్తున్నారు అన్నారు, అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఇంతకుముందు ఇంకా చాలా ఇష్యూస్ తీసుకొచ్చారు సార్. ఇట్లా ఇప్పుడు ఏం ప్రజలకు చేస్తున్నారు, సంబంధించిన విషయం తీసుకొస్తాం. ఏం ప్రజలకు తీసుకొచ్చినా లేదా సార్ అన్ని ప్రజలకు నిజాలు తెలిసిన ఇవన్నీ నాలెడ్జ్ కూడా మీకు లేదు. ఎలక్షన్ల మట్టుకు వస్తేనే మత ప్రజలకు అన్ని తెలుసు. రాజకీయాలను అన్ని మీరు రకాలుగా ఎంత తీసుకురావడం బేటర్గా జరుగుతుంది. మాట్లాడుతున్నారు, మీ అంతేగాని అది కాంగ్రెస్ వాళ్ళు అనేది శాశ్వతంగా ప్రజలకు తెలుసు సార్, ప్రజలకు తెలుసు 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 సార్. భవిష్యత్తు చూసుకుంటాం కదా. ఇది ఒక కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, శాశ్వతంగా ఉండేది ఇది. సర్జికల్ స్ట్రైక్ జరిగితే అది కూడా దానికి కూడా సాక్ష్యాలు కావాలని అడిగిన వాళ్ళు సార్ వీళ్ళు. రఫేల్ కరెక్టే కదా అది. కుంభకోణం గురించి మాట్లాడిన వాళ్ళు సార్. ఇలా మీరు వీళ్ళకు అంతకుముందు ఎన్నో ఏదో రకాలుగా ఒక వస్తువు మాట్లాడారు కదా, కావాలి, ప్రతి దేశం ఈ నుంచి దేశాన్ని నల్లధనం బదనాం ఉందన్నది. ఎక్కడ చేయాలి, పోయింది ఈ నల్లధనం? ఎక్కడి దేశాన్ని నుంచి వస్తుంది బదనాం నల్లధనం? చేయాలి, ప్రపంచ దేశాలల్లో ఈ దేశాన్ని బదనాం చేయాలి, ఈ దేశానికి విలువ లేకుండా చేయాలి. కాంగ్రెస్ పార్టీ కంకరం కట్టుకుంది సార్. ఇది మొత్తం ప్రజలకు తెలుసు సార్. ఈ రోజు ఈ పానిక్ సిచ్యువేషన్ కి, ఈ పానిక్, ఈ బ్లాక్ మార్కెట్ కి, ఈ ప్రజలు పానిక్ అవ్వడానికి ఈ సోషల్ మీడియాలో పెట్రోల్ దాని మీద ఏదైతే స్క్రోలింగ్స్ పెట్టి ఈ సోషల్ మీడియా ద్వారా ఏదైతే ప్రాపగండ చేస్తున్నారో ఈ కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు సార్. దీని వల్ల ప్రజలల్లో రోజు రోజుకు ఇంకా దిగజారిపోతారు. ఉన్న 3 రాష్ట్రాలు కూడా ఊస్ట్ అయిపోతాయి సార్. వీళ్ళు చేసే దరిద్రాలు, ఈ దేశానికి పెట్టించిన దరిద్రాలన్నీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు ప్రతి ఒక్కరికి మోడీ గారు ఏం చేస్తారో తెలుసు. ఈ దేశాన్ని ఏ విధంగా గమనిస్తున్నారండి. మోడీ గారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, దాని భవిష్యత్తు నిర్ణయిస్తారు. ఈ రోజు కాదు మాట్లాడాల్సింది, ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత మాట్లాడదాం. ప్రజలకు అన్ని తెలుసు సార్. ఓకే సునీత గారు, చర్చలో పాల్గొన్నందుకు రామచంద్రగౌడ్ గారికి, అదేవిధంగా సునీత రెడ్డి గారికి, పావని గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూ కొట్టడం చూస్తూ ఉంటే భవిష్యత్తులో అవసరానికి కూడా పెట్రోల్ ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అవసరమైన వాళ్ళు అవసరం లేకుండానే లీటర్ల కొద్దీ పెట్రోల్ స్టాక్ చేసుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. దానివల్ల భవిష్యత్తులో ఇంకా ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరికి అవసరమైన మేరకు వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోవడం ఉత్తమం. ఎందుకంటే కావాల్సినంత స్టాక్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ వార్తల్ని నమ్మి భయంకరంగా ఈ రోడ్ల మీద క్యూలు కట్టి అవసరం లేకుండా ఉన్న క్యాన్లు కూడా పెట్రోల్ నింపుకోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య అనేటువంటి విశ్లేషణ. అటు చూస్తూ ఉండండి మెగా 9 టీవీ.